అంటే ఒకటి డీసీఎం లో ఉన్నటువంటి ఆ లోడ్ ఒకటి, అలాగే ఈ టిప్పర్ కు ఉన్నటువంటి ఈ సిమెంట్ మిక్సర్ లారీ, ఈ రెండు వెయిటే ఉంటుంది. సిమెంట్ మిక్సర్ లారీని నింపుకొని వేరే ప్రాంతానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇవి రెండు ఢీకొనడంతో కూడా ఈ ప్రమాదం సంభవించింది. రెండు బలంగా ఢీకొనడంతో ఇక్కడ డీసీఎం లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ తీవ్రంగా గాయాలపడి అక్కడికక్కడే దుర్మరం పాలైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉదయం తెల్లవారుజామున కూడా జరిగినటువంటి సంఘటన కూడా కొంత ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఎన్నిసార్లు సూచించినప్పటికీ కూడా కొంత అప్రమత్తత అనేది ప్రతి డ్రైవర్ కూడా అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత ఉదాసీనంగానే కనిపించింది. తెల్లవారుజామున కూడా నిద్రమత్తులో ఉంటున్నారా, ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అన్నటువంటి కారణాలు కూడా అన్వేషించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇట్లా ఉదయమే అంటే తెల్లవారుజామునే ఇంతటి ప్రమాదం జరగడంతో మిర్యాలగూడలో చౌరస్తాలో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఒక్కసారి వేగంగా ఢీకొట్టడంతో భయభ్రాంతులకు గురయ్యారు. కొంతసేపు ఇక్కడ క్షతగాత్రుల్ని బయటికి తీయాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ మొత్తం ఎవరిని దాదాపులకు రానియకుండా కొంతమంది స్థానికులతో సహాయక చర్యలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ముందు భాగాలు మాత్రం మొత్తం నుజ్జు అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. కాబట్టి ఇదంతా ఒక డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కానీ ఎదురుగా వస్తున్నప్పుడు కానీ కాన్షియస్ తోటే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న ఏమరుపాటు అనేది ఒక పెద్ద ప్రమాదానికి దారితీస్తుండడానికి ఈ సంఘటన కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు జాతీయ స్థాయిలో భద్రతా వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతుండడం, అవగాహన చర్యలు కల్పిస్తున్నప్పటికీ కొంత ఇక్కడ డ్రైవర్లు మాత్రం ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ కూలీలు మాత్రం ఏం తెలియనటువంటి వాళ్ళు కూడా తమ విలువైనటువంటి ప్రాణాలని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, వీరిని మృతదేహాలను మాత్రం ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సచిన్, పూర్తిగా అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటరత్నం. పూర్తిగా ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ని ఢీకొట్టింది డీసీఎం. ముగ్గురు కూలీలు ఘటనా ప్రదేశంలో